కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో యురేనియం బాధితులు రోడ్డెక్కారు. వేముల మండలం కడం కింద కొట్టాల గ్రామస్తులు యురేనియం ప్రాజెక్ట్ టైలింగ్ పాండ్ దగ్గర భారీ ధర్నా చేశారు. తమ ప్రాణాలకు ముప్పుగా మారిన టైలింగ్ పాండ్ ఎత్తుపెంపు పనులను వెంటనే ఆపాలంటూ నిరసన చేశారు. తమకు పునరావాసం కల్పించి నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి చలనం లేదని బాధితులు ఆగ్రహించారు. గ్రామస్తుల సమస్యలను గాలికొదిలేసి 178 కోట్లతో టైలింగ్ పాండ్ ఎత్తు పెంచడానికి టెండర్లకు పిలిచి పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తున్నారు. రసాయన వ్యర్థాల వల్ల తీవ్ర రోగాల బారిన పడుతున్నామని, పంటలు పండక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయకపోతే టైలింగ్ పాండ్ వద్దే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. 2018లో అప్పుడు కలెక్టర్ అనిల్ సీఎం అస్సాం అయితేనేమి వచ్చేసి మాట్లాడి ప్రతి పల్లె డోర్ తిరిగి సమస్యలన్నీ విని మీకు ఒక సంవత్సరంలో న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా రాతపూర్వకంగా ఏమిటి మాకు ఇవ్వలేదు. అవన్నీ దాటేసి వాళ్ళ పనులను చేస్తున్నారు. ఆ టైంలో కట్ట తీపివేసి మా తగ్గనే మా భూముల్లోకి వాటర్ పోయేసి సన్ని మధ్యలో చనిపోయినాయి. అంతా వచ్చి చూసినారు, దానికి ఏం చేయలేము. మళ్ళీ పాలా కింద కొంచెం డబ్బులు ఇచ్చారు. అందప్పక వాళ్ళు ఏమి చేస్తామంటారు. వాళ్ళు ఏందో చెప్పడం లేదు. అన్ని రాజకీయ నాయకులు ఒకవేళ దేశ ప్రధాని దేశ భద్రత అయితే దేశ భద్రత మేము కదా భాగ్యస్వామ్యం కదా. మేము ఏమన్నా తెలంగాణలో ఏమన్నా ఒకవేళ రాష్ట్ర సీఎం కానీ దేశ పీఎం కానీ మేము నుంచి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకెందుకు న్యాయం చేయలేకుండా వీళ్ళు ఏమన్నా అంటే ఈ దేశ భద్రత మీరు రావద్దు చేయొద్దని అన్ని ఫోర్స్ పెట్టి ఇట్లా చాలా ఇబ్బందులు చేస్తారు వీళ్ళు. దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని తొందరగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటారు. 3.5 ఎకరా పొలం తీసుకున్నాం 2017లో. అప్పుడు అరటి పంట పెట్టి చాలా నష్టపోయినాం. చాలా 10-15 లక్షలు పెట్టి దానికి పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులు అప్పులు పాలయ్యాం. అప్పటి నుండి ఇప్పుడు వరకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ న్యాయం చేస్తామంటున్నారు కానీ ఏది చేయలే. ప్రజలు కూడా కొట్టాల గ్రామస్తులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానివల్ల పిల్లోళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చర్మ వ్యాధులు అన్ని వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కనీసం అప్పటి నుండి న్యాయం చేస్తామంటున్నారు కానీ రాజకీయ నాయకులు ఈసీఎల్ అధికారులు రైతులు అంటే చాలా చులకనగా కానొస్తున్నారు. నాకు ఒక 6 ఎకరాల పొలం ఉంది. మేము స్టార్టింగ్ నుంచి బోర్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నాము. లక్షణంగా పంటలు పండుతున్నాయి. సంవత్సరానికి 2 పంటలు. 2018 టైంలో మాకు పంటలు డ్యామేజ్ అవుతా అంటే డౌట్ వచ్చి మేము చెకప్ చేయించాము. చేస్తే యురేనియం కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పి అప్పుడు రిజల్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంపీ గారు కావచ్చు, యురేనియం సీఎండి గారిని పిల్లంపితే ఇక్కడ గ్రీవెన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు హరిగినం సార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరిగింది.